ఇంకా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మొన్న కూడా చెప్పాను కదా మీకు, ఏదైనా ఉంటే నేను ఇంకా మిరాకిల్స్ అనేసి ఇంకా గోల్డ్ కొనడం అవుతుంది. ల్యాండ్ కొన్నాను అని చెప్పారు కదా మీరు. అది అవును. జస్ట్ అది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కదా, ఇంకా నేను జస్ట్ ఆశిస్తాను అంతే. ఎవ్వరి పేర్లు అనుకోలేదు, ఏం అనుకోలేదు అసలు. ఆ, హ్మ్. అవుతది అంతే. మీరు చెప్పారు కదా, మనం సరెండర్ అవి చేయాలి, ట్రస్ట్. ఇంకా అంతే, ఇంకా ట్రస్ట్ తో చేశాను. అది ఆ రోజు 29 మొన్న అయిపోయింది మేడం. మా మార్నింగే చేస్తున్నాను, మీరు వచ్చే ముందే చేస్తున్నాను మార్నింగ్. ఎన్ని రోజులు రాశారు? 21 డేస్, 21 డేస్ మేడం. అది కంప్లీట్ అయింది మార్నింగ్. నాకు నైట్ 11 తర్వాత పడింది డబ్బులు. ఓ అనుకోలేదు అసలు. అది అది 6.5 years తర్వాత. సూపర్. ఇది ఇది అసలు వినిపించడానికి అసలు బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ అది. అంటే ఇప్పుడు వస్తుంది అని అనుకోలేదు కదా, ఇంకే వదిలేసాను నేను. అంటే ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా ఇస్తారా అని ఒక ఉంటుంది కదా మేడం. అవును, కానీ అవును. అన్ఎక్స్పెక్టెడ్ ఇదైతే నాకైతే అనిపించింది. మనం ఏదైతే చేస్తున్నామో ట్రస్ట్. అండ్ హ్మ్. ఇంకొకటి ఏంటంటే, మనం చేసి ఇంకా మనం యూనివర్స్ కి అప్పచెప్పేసేయాలి అంతే. ఇంకా మనం దానిపైన ఇంకా ఆలోచన అది పెట్టుకోకూడదు. మీరు చెప్తారు కదా, వదిలేసేయాలి మీరు. చేయండి, వదిలేయండి. నేను ఇంకా ఏంటి మేడం, అన్ని అవి ఇవి చాలా చేయట్లేదు మేడం. ఏవైతే చేసేది చిన్నగా కానీ అది హ్మ్. ట్రస్ట్ గా చెయ్యాలి. నమ్మకంతో చేస్తే అవుతుంది ఏదైనా. కాకపోతే మనం ఏమనుకుంటామంటే, అందరికి అవుతుంది, నాకు అవ్వట్లేదు. అది ఏంటంటే మనలో ఉన్న డాటా ఫాల్ట్ వల్ల అవ్వదు. అందరు ఒకలాగా కాదు కదా మేడం. మన కర్మ అనేది క్లీన్ అయినప్పుడు డెఫినెట్లీ వచ్చేస్తుంది మనకి. ఆ యెస్. ట్రస్ట్ అనేది మనలో ఉండాలి. మనమే చేసుకుంది మనం క్లీన్ చేసుకొని చేసుకుంటే మటుకు డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అదే అర్థమైంది. మీరు చెప్తున్నారు కదా, మన మైండ్ సెట్ ఎప్పుడైతే కరెక్ట్ గా అవుతుందో అప్పుడు డెఫినెట్లీ అన్నీ అవుతాయి. సబ్జెక్ట్ వచ్చాక మేడం ఫస్ట్ రోజు ఏడ్చారు తెలుసా గ్రూప్ లో. అసలు నాకు బాగా గుర్తు. అసలు ఆవిడ ఫేస్ లో ఇంత కూడా కలలేదు. ఏడుస్తున్నారు ఏదో కోల్పోయినట్టు. ఇప్పుడైతే ఆ క్లాస్ జాయిన్ అయినా నాకు తెలిసి 2 months 3 months అయింది కదా మేడం మీరు ఆ, గోల్డ్. ఇంకా ఆవిడ ఆ రోజు నుంచి స్టార్ట్ మొదలు నవ్వుతూనే ఉన్నారు. ఇంకా అదే దిస్ ఈజ్ అ లైఫ్. ఇది లైఫ్ కావాల్సింది ఒక ప్రతి వ్యక్తికి. ఏదో నేనే నా జీవితం ఎట్లా అయిపోయింది, నేనే విక్టిమే, నన్నే మోసం చేశారు. ఎవ్వరు చేయలేదు. మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడమే. ఓకే. సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ఎలాగైతే అవ్వాలనుకున్నారు. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగుపడతారు. టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మీ పిల్లలకి జాబులు రావాలన్నా, వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలన్నా మీరు నేర్చుకొని వాళ్ళకి మేనిఫెస్ట్ చేస్తే ఇంకా అప్పర్ హ్యాండ్ వచ్చేస్తారు. కంగ్రాచులేషన్స్ మేడం, దూసుకెళ్ళిపోండి. మనం అంతా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం.